ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. మహేష్ బాబు ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు కెరియర్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలున్నాయి. పోకిరి లాంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కేవలం యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా మహేష్ బాబు సినిమాలను ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కూడా మంచి లాభాలతో సినిమా సాగిపోయింది. దీనికి కారణం మహేష్ బాబుకి ఉన్న ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తన 29వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎస్ఎస్ రాజమౌళి ప్రతి సినిమాతోనూ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి అంచెలంచెలుగా ఎదిగాడు. తాను ఎదగటం మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా అమాంతం పెంచారు ఎస్ఎస్ రాజమౌళి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమాను మిగతా ఇండస్ట్రీలు చూసే దృక్కోణం మారింది. RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాకి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా పైన మంచి అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం ప్రస్తుతం ప్రేక్షకులంతా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు రాజమౌళి సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతో సినిమా చేస్తాడని తెలుస్తోంది. ఈలోపు సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ అలానే యానిమల్ పార్క్ సినిమాను పూర్తి చేయనున్నాడు. యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనమైన విజయాన్ని నమోదు చేసుకుని అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. యానిమల్ పార్క్ సినిమా పైన కూడా విపరీతమైన అంచనాలున్నాయి. రాజమౌళి సినిమా పూర్తయ్యేసరికి కనీసం 4 సంవత్సరాలైనా పడుతుంది కాబట్టి ఈలోపు ఈ 2 సినిమాలను పూర్తి చేసి తర్వాత మహేష్ బాబుతో సినిమాను చేయనున్నాడు. వాస్తవానికి మహేష్ బాబు అర్జున్ రెడ్డి సినిమా తర్వాతే సందీప్ రెడ్డి వంగతో పనిచేయాలనుకున్నాడు. డెవిల్ అనే ఒక కథను కూడా మహేష్ బాబుకి చెప్పాడు సందీప్. అది ఇంకా పట్టాలెక్కలేదు. బహుశా అదే కథను మహేష్తో చేస్తాడేమో వేచి చూడాలి.